మనలో ఎవడును మన కొరకే బ్రతకడు అంటే అర్థం ఏంటి? దాని అర్థం మనము దేవుని కొరకు బ్రతుకుతాము. వ్యాపారం చేసుకుంటావు. వ్యాపారము యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఓ ₹1,00,000 సంపాదించి ఈ రకంగా నేను ఏదో సాధించాలి అని కాదు. నేను వ్యాపారం చేస్తాను, నా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాను, వచ్చేది వస్తుంటుంది, అవసరాన్ని బట్టి వస్తువులు కొనుక్కోవలసిన కొనుక్కుంటాము. అయితే నేను బ్రతుకుతుంది దేవుని కొరకే. వ్యవసాయం చేసేవాడు కూడా అంతే. వారు ఏ పనైనా చేయనివ్వండి, పని ఎందుకు చేస్తున్నావు నీవు? నేను దేవుని కొరకు చేస్తున్నాను. ఇదేంటి నీ పని నువ్వు దేవుని కొరకు చేయడం ఏంటి? ఆ దృక్పథం మనం కలిగి ఉండాలి క్రైస్తవం. నువ్వు కూలి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? దాసులకు చెప్తున్నాడు, ఫిలిప్పీలకు కానీ కొలసీలకు కానీ రాస్తూ, కొలసీల ముఖ్యంగా అన్నాడు కదా, ఎఫ్ఎస్సి కొలసీలో, దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి, మీరు ప్రభువునకు లోబడ్డట్టుగా లేక ప్రభువునకు చేస్తున్నామన్నట్లుగా మీ పనులు చేయండి అన్నాడు. అంటే వాళ్ళు ఎక్కడో చోట పనిచేస్తున్నారు ఆనాడు క్రైస్తవులు. అయితే వారు ప్రభువుకు చేస్తున్నట్లుగా చేయండి అన్నారంటే అర్థం ఏంటి? అక్కడ మీరు ఎంతో చక్కని సాక్ష్యాన్ని ఇస్తూ వాళ్ళను కూడా రక్షణలోకి నడిపించే వారిగా మీ పనిలో కొనసాగండి. అక్కడ నీ పని జరుగుతుంది, నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నట్లు ఉంది. వ్యాపారం చేసుకుంటావు, 1000, 10,000, 1,00,000 లాభం వస్తుంది, సహజం, వదిలేయండి అది. కానీ అక్కడ నువ్వు ఒక ఆత్మరక్షణలోనికి నడిపిస్తున్నావు, అప్పుడు నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతున్నట్లు లెక్క. అక్కడ నువ్వు ఒకరికి వాక్యాన్ని చెప్తున్నావు, అక్కడ నువ్వు ఒకరికి ప్రార్థన చేస్తున్నావు, అక్కడికొకరు నీవు దేవుని వాక్యంలో ఎలా ఉందని నీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నావు, లేక వాక్యాన్ని పంచుకుంటున్నావు. అప్పుడు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నట్లు అర్థం. వ్యవసాయంలో నీతో పాటు ఇంకొకరినో ఇద్దరినో లేదా ఒక్కోసారి 10 మందిని 20 మందిని పెడతావు. వాళ్ళందరి గురించి నువ్వు ప్రార్థించవచ్చు, వాళ్ళందరికీ నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చు. వ్యవసాయం చేస్తున్నావు, అదేవిధంగా నువ్వు అక్కడ సాక్షిగా ఉన్నావు. అప్పుడు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నట్లు లెక్క. నువ్వు డబ్బు సంపాదించడం కొరకే బ్రతకడం లేదు. ఒకరు డబ్బు సంపాదించడం కొరకు ఒక క్రైస్తవుడు బ్రతుకుతున్నాడంటే అతడు విగ్రహారాధికుడు. 3:5 కొలసి పత్రిక. విగ్రహారాధనైన ధనాపేక్ష. తన దేవుడు డబ్బు అప్పుడు, తన దేవుడు కడుపు అప్పుడు. క్రైస్తవుల దేవుళ్ళు కొందరు ఉంటారు, కనీసం ఈ రెండింటిని గుర్తుంచుకోండి. ఒకటి, కడుపే దేవుడిగా క్రైస్తవుడు బ్రతుకుతాడు. రెండవది, ధనమే దేవుడిగా బ్రతుకుతాడు, మళ్ళీ చర్చికి వస్తుంటాడు. నిజానికి యేసు ప్రభు వాళ్ళ దేవుడు అని నోరు చెప్తున్నా డబ్బే వాళ్ళ దేవుడు. ఎందుకంటే వాళ్ళు డబ్బుకి ఇచ్చిన ప్రయారిటీ యేసు ప్రభుకి ఇవ్వరు, కడుపుకి ఇచ్చిన ప్రయారిటీ యేసు ప్రభుకి ఇవ్వరు. వాళ్ళు క్రైస్తవులను చెప్పుకుంటారు, అది మనం నమ్మాలి అని కూడా వాళ్ళు కోరుకుంటారు. అనేక సంఘాలలో అలా జరుగుతుంది దినాల్లో. మనలో మనం ఎవరు కూడా అలా ఉండడానికి వీలు లేదు.